టీడీపీ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రేపు ఉదయం నామినేషన్ పత్రాలను అందించనున్నారు. తమకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ముగ్గురు అభ్యర్థులు సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయడం పూర్తయింది. టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ను సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. వీరి ముగ్గురిని సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. రాజ్యసభలో ఏపీ గళాన్ని వినిపించాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం బీఫారాలను సీఎం చంద్రబాబు అందించారు. ఈ సందర్భంగా సీఎంకు టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు ఎంపికైన భాష్యం రామకృష్ణ ముందుగా సోమవారం వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు సైకిల్పై అసెంబ్లీకి రానున్నారు. మరోవైపు టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన చింతకాయల విజయ్ కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటానని చింతకాయల విజయ్ అన్నారు. కష్టకాలంలో టీడీపీకి అండగా ఉన్న వారికి గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువు చేశారని చింతకాయల విజయ్ తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నమ్ముకోని తెలుగుదేశం పార్టీ కోసం జెండా భుజ స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈ రోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా 5 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు, కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. సోమవారం తుది గడువు కావడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు ఒక్కో అభ్యర్థికి కూటమి పక్షాల వైపు నుంచి 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షిస్తోంది. సోమవారం ముగ్గురు అభ్యర్థులు తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు.